ఆర్టీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మీకు ఒకటే చెప్తున్నా, ఇట్లాంటి కేసులు పెట్టి పోక్సో యాక్ట్లు కానీ, ఎస్సీ ఎస్టీ యాక్ట్లు కానీ, ఆర్టీ యాక్ట్లు కానీ, ఐటీ యాక్ట్లు కానీ, ఏ యాక్ట్ అయినా పెట్టుకోండి, 11 కాదు 15 పెట్టుకోండి సెక్షన్లు. ఒకరిని భయపెట్టి ఇంకొకరిని బెదిరించాలనుకుంటే ఎవరు భయపడే వాళ్ళు ఇక్కడ లేరని కూడా తెలియజేస్తున్నా. 2011 నుంచి 2019 వరకు 88 కేసులు నా పైన పెట్టారు. నెలలు జైల్లో పెట్టారు. తమిళనాడు తీసుకెళ్లి కొట్టారు. కడప సెంట్రల్ జైల్లో తీసుకెళ్లి కొట్టారు. ఎన్ని రకాలు చేయాలో అన్ని రకాలు చేశారు. ఎదుర్కొన్నటువంటి వాడిని ఎప్పుడు వెన్ను చూపించి పారిపోయినటువంటి వ్యక్తిని కాదు. ఇలాంటి సెక్షన్లు పెట్టో, ఇలాంటి కేసులు పెట్టో, ఇట్లా బెదిరిస్తూ చెయ్యాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాను, ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. భయపడే ప్రసక్తే లేదు. ఇంకిన్ని సెక్షన్లు పెట్టినా కూడా భయపడే ప్రసక్తే లేదు. మీ ద్వారా వాళ్ళకి తెలియజేస్తున్నాం, యాంటిసిపేటర్ బెయిల్ కూడా నేను అప్లై చెయ్యను. నా ఫోన్ కూడా ఆఫ్ చెయ్యను. తప్పు చెయ్యలేదు కాబట్టి మీకు ఎప్పుడైనా మీరు శిక్షించాలనుకుంటే, ఎప్పుడైనా జైలుకి పంపాలనుకుంటే, నన్ను జైలుకి పంపడం వల్ల మీకు సంతృప్తి కలుగుతుందనుకుంటే, శివరెడ్డిని జైలుకి పంపి ఆనందపడదామనుకుంటే, ఏ తప్పు చేయని నన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా. అవసరమైతే మీ తప్పుడు కేసుల వల్ల జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నా. మీకు చాలా స్పష్టంగా ఆ విషయాన్ని కూడా తెలియజేస్తున్నా. ఒరిజినల్గా నిజంగా చెప్పాలంటే, ఒరిజినల్గా పోక్సో కేసు విపరీతమైన అడావుడి చేసి, విపరీతమైనటువంటి న్యూసెన్స్ చేసి, ఈ ఇష్యూని ఇంత దాకా తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగిన పోలీసుల మీద, సంబంధిత పోలీసు అధికారుల మీద పోక్సో కేసు పెట్టాలి. ఫస్ట్ వాళ్ళ పైన పెట్టాలి. ఎందుకంటే ఇంత అడావుడి చేసి, న్యూసెన్స్ చేసి, ఆ బిడ్డను తీసుకొని పీలేరుకి వెళ్ళి, ఆ బిడ్డను తీసుకొని రోడ్లు అసలు మళ్ళా రొంపిసర్లు అంటూ, ఆ తర్వాత తిరుపతి అంటూ ఎక్కడ తీసుకెళ్తున్నారో చెప్పకుండా ఆసుపత్రి తీసుకొచ్చి 100 మంది పోలీసులను పెట్టి మొత్తం గందరగోళం చేసి, రాద్ధాంతం చేసి, ప్రెస్ మీట్లు పెట్టి, ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చి చేసినటువంటి నిజంగా పోలీసుల పైన పోక్సో కేసు పెట్టారు ఫస్ట్. ఎందుకంటే ఆ బిడ్డ పరువును, ఆ తండ్రి పరువును, ఆ కుటుంబ పరువును రోడ్డుకి లాగింది పోలీసులే. వాళ్ళే లాగారు రోడ్డుపైకి. వాళ్ళపైన ముందు పెట్టాలి. మాకు ఒక ఎస్పీ గారు వచ్చారు, సుబ్బరాయుడు గారు, ఒక అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు, రఘుమనోహరాచారి గారు. పాపం కూటమి ప్రభుత్వం కళ్ళల్లో ఏదో చెప్తారు కదా, ఇప్పుడు సంతోషం చూడాలని పాపం ఇద్దరు కూడా ప్రతి క్షణం తప్పిస్తున్నారు. ఆ తప్పించే క్రమంలో పాపం 22 రోజుల పాటు ఆ తండ్రి ఎక్కడ వాస్తవాలు చెప్పేస్తాడు అని ఆ తండ్రి చుట్టూ 2 పోలీసులు కంటిన్యూగా ఆలోచన పెట్టారు. ఎవడైనా ఆ పాపను ఇబ్బంది పెట్టినాడు ఈయన పట్టుకురావాలి, కానీ తండ్రి చుట్టూ 2 కానిస్టేబుల్ పెట్టి ఆ రోజు నుంచి పాపం నిద్ర లేకుండా శ్రమపడ్డారు. శ్రమపడి 22 రోజుల తర్వాత ఏదో ఒక రకంగా భయపెట్టు, బలవంతం పెట్టు, ప్రలోభపెట్టి ఏం చేశారో, ప్రలోభమో, భయమో, బలవంతమో పెట్టి ఆ తండ్రి చేత స్టేట్మెంట్ ఇప్పించి మా అందరి మీద కేసులు పెట్టించి పాప రాత్రి ప్రశాంతంగా నిద్రపోయి ఉంటారు. అంతగా శ్రమించినటువంటి మా జిల్లా ఎస్పీ గారికి, అడిషనల్ ఎస్పీ గారికి అభినందనలు తెలియజేస్తున్నా. పాపం 22 రోజుల పాటు ఆ కేసు పెట్టేంత వరకు వాళ్ళు పడ్డ శ్రమ మన చిత్రువు కూడా రాకూడదని కోరుకుంటున్నా. కానీ ఒకటి మాట చెప్తున్నా, నేను మీరంతా కూడా భాస్కర్ రెడ్డి అంటే మురుడోడు అనుకుంటారు, మొండోడు అనుకుంటారు. మీకు చెప్తున్నా, అంతకన్నా మించి నేను లా గ్రాడ్యుయేట్ని, అంతకన్నా మించి నేను పిహెచ్డి వరకు చదువుకున్నాను. చట్టము తెలుసు, చట్టము చదివే, న్యాయశాస్త్రం చదివే. తప్పకుండా ఎవరెవరైతే తప్పుడు కేసులు పెడుతున్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా న్యాయస్థానం ముందు అయితే దోషులుగా నిలబెడతా. ఒకరోజు ఆలస్యం కావచ్చు, వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఫస్ట్ పరు నష్టం దావా వేస్తున్నా ఈరోజు. తర్వాత నాకు ఉన్నటువంటి సివిల్ రైట్స్ ఏదైతే ఉన్నాయో
దానికి వైలేషన్ కలిగిస్తుంది రిట్ కూడా ఫైల్ చేస్తున్నా.